9 గంటలకు వచ్చి ఇక్కడ న్యాయం జరిగే వరకు కూడా మీ ముట్టుకు మీరే రావాలి. ఎవరో పిలాలి ఏదో చేయాలి అనే ఉద్దేశంతో కాదు. ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతూ మీరు ఇక్కడికి రాకూడదు, మీరు ఇక్కడే ఉండాలి, ఈ కంట్రోల్లోనే తినాలి, ఈ సెట్ వేసుకోవాలి అనే పరిస్థితిలో పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నువ్వు రౌడీ అంటే ప్రజల్లోనే నేను తిరగకూడదు, నువ్వు రౌడీ అందరినీ కొట్టుకుంటా తిరుగుతావు కాబట్టి నువ్వు ప్రజల్లో తిరగకూడదు అని బందీ చేసి ప్రతిరోజు భయపెట్టే పరిస్థితి నాకు ఏర్పాటు చేశారు. జనాల్లో రాకూడదని. ఇప్పుడు ఏదైనా కుర్రాడు ఏదో రాజు వచ్చాడు, అప్పలరాజు వచ్చాడు, రే అప్పలరాజు రేపు నీకు రౌడీ షీట్ వచ్చేది. మన నాయకుడు అరే సోమవారి అంగలు తిరుగుతున్నా నీకు రౌడీ షీట్ వచ్చేది. మా ఎందుకు తిరుగుతున్నామండి, మాకు అవసరం ఏంటి, మా ఇంటి దగ్గర మా అమ్మ నాన్న అడగట్లేదు, మాకు పెడుతున్నారు. ఎంతో కొంత చదువుకున్నాం, ఏదో ఒకటి మనం అడిగితే మనం చేస్తే చిన్నది మంచి పని జరుగుతుందని. పెద్ద మంచి పని జరగకుండా పర్లేదు, చిన్నది మన వల్ల ఎవరెవరికి ఒక పూట అన్నం పెట్టే స్థితి కోసం అవుతున్నాం తప్ప ఎవరినో మోసం చేయాలని ఎవరినో ఉద్దేశంతో కాదు. మాకు భూములు ఉన్నాయి, మాకు ఆస్తులు ఉన్నాయి, ఎవరి డబ్బు మాకు అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, స్వామిగారు వస్తున్నాడు రా దొంగడు 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 ఈ చెప్పి ఎవరన్నా కూడా ఎవరు తెలుసా మనోలే. ఈ కేసు పెడతానని చెప్పారు కదా 34 పేర్లు. నాకు ఈ ఎంపీడీసీ వాళ్ళ నాన్న పేరు తెలియదు, కన్నాలంట. ఒరిజినల్ పేరు ఏదో తెలియదు నాకు, కన్నాలని మాత్రమే తెలుసు, ఒరిజినల్ పేరు నాకే తెలీదు. ఈ 34 పేర్లు చెప్పి ఎవరెవరో దృష్టిలో పెట్టుకోండి. మీరు అంటే నేను ఏదో చెప్పానని కాకుండా ప్రతిరోజు ఎవరో చెప్పకుండా అమ్మ ముఖ్యంగా మహిళలే ఇంపార్టెంట్, వీళ్ళందరినీ పక్కనెట్టండి. ఆటవాళ్ళు ఎలా అలా వచ్చి కూర్చుంటారు. ప్రతి ఆడబిడ్డ మాత్రం అన్నం వండుకోండి, రెండే కూర్చోండి. ఏం జరిగితే అది జరుగుతుంది. ఈసారి ప్రాణాలు అనిపోతే వాళ్ళు అనిపోతారు, ఏదో తెలుసుకున్నా వాడు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మాట్లాడలేదు, ఆ పక్కన ఉన్నారు, అందరూ మాట్లాడే రోజు వస్తుంది. అందరూ